ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయం దేవుని వాక్యము వింటున్నారని మేము సంతోషిస్తున్నాం. ఈ దైవజ్ఞ పరిచర్య ద్వారా, ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ప్రతి ఉదయం అందిస్తున్నాం. దయచేసి మీరు వినండి, కొంతమందికి తెలియపరచండి. వీలైతే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా ప్రతిరోజు ప్రభు మిమ్మలను మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విశేషమైనటువంటి మాటలు మనం చెప్పుకుందాం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. నీ సరిహద్దులలో సమాధానము కలిగజేయవాడు ఆయనే. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మాట చాలా సందర్భాల్లో విని ఉన్నాం కదండి. ఈ మాట చాలా సందర్భాల్లో వాక్యమును చదువుకుని ఉన్నాం. దేవుని వాక్యం చెప్తుంది కదా, నీ సరిహద్దులలో ఆయన నీకు సమాధానం కలిగజేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఒకరోజు ఎబ్బేజు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. దేవుని బిడ్డలారా, నా సరిహద్దులను విశాలపరచుమని. ఈరోజు మనం చూస్తాం కదా, చాలా గ్రామాల్లో, చాలా పట్టణాల్లో, చాలా ప్రదేశాల్లో చాలామంది కోర్టుల వెంట తిరుగుతూ ఉంటారు, కేసుల వెంట తిరుగుతూ ఉంటారు. అయ్యా, దేనికోసమండి మీరు కోర్టుకు వెళ్తున్నారు? దేనికోసమండి మీరు కేసుకు వెళ్తున్నారు? దేనికోసమండి మీకు గొడవలు జరుగుతున్నాయి? దేనికోసమండి మీకు విభేదాలు అని అడిగితే చాలామంది చెప్పేటువంటి మాట ఇదేనండి. దేవుని బిడ్డలారా, భూ సంబంధమైనటువంటి వాటి కోసం చాలామంది ప్రాధాయపడతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, సరిహద్దులు, పొలాల దగ్గర సరిహద్దుల్లో వచ్చేటువంటి గొడవలు, గృహ సరిహద్దులు, వీటి దగ్గర వచ్చేటువంటి గొడవల వలన చాలా మంది కోర్టుల చుట్టూ, కేసుల చుట్టూ తిరుగుతూ సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా జీవిస్తూ ఉంటారు. ఒక్క అడుగు భూమి కోసం, దేవుని బిడ్డలారా, 6 అంగుళాల భూమి కోసం, 1 అంగుళం భూమి కోసం చాలా మంది భయంకరమైనటువంటి కక్షలు, పోరాటాలు, తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఒకరిని ఒకరు చంపుకోవడం ప్రయత్నం చేస్తారండి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది కదా, కీర్తనల గ్రంథంలో 147వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, నీ సరిహద్దులలో దేవుడు నీకు సమాధానం కలిగజేస్తానని దేవుని వాక్యం చెప్తా ఉంది. మీరు ఎవరైనా సరిహద్దుల్లో గొడవలతో ఉన్నారా? దయచేసి గమనించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అవి పొలాలు సంబంధమైనటువంటి సరిహద్దులైనా కానివ్వండి, గృహ సంబంధమైన సరిహద్దులైనా కానివ్వండి, ఈవెన్ ఏ సరిహద్దులైనా కానివ్వండి, ఖచ్చితంగా మాకు ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ సరిహద్దుల్లో దేవుడు సమాధానాన్ని మీకు కలిగజేస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు అదే వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎంతమంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు? ఎంతమంది కేసుల చుట్టూ తిరుగుతున్నారు? ఎంతమంది పగలతో, కక్షలతో, పోరాటాలతో, విభేదాలతో సతమతం అవుతా ఉన్నారు? దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు సమాధానం కలిగజేయాలని ఆశపడతా ఉన్నాడు. అన్నదమ్ములని లేదండి, అక్క చెల్లెండ్రులని లేదండి, తల్లిదండ్రులని లేదండి, బంధువులని లేదండి, రక్త సంబంధులని లేదండి. ఈ సరిహద్దుల దగ్గర ఒకరికి ఒకరు దూరం అయిపోతా ఉన్నారు దేవుని బిడ్డలారా. కానీ ఎబ్బేజు అయితే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? నా సరిహద్దులలో నా సరిహద్దులను విశాలపరచుమని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎబ్బేజు. ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేస్తావా? నీ సరిహద్దులను విశాలపరచుమని. అది సరిహద్దుల దగ్గర ఎంత భయంకరమైనటువంటి పోరాటాలైనా ఈరోజు నీకు దేవుడు సమాధానం ఇచ్చునుగాక. నీ గృహ సరిహద్దుల్లో దేవుడు నీకు సమాధానం ఇచ్చునుగాక. నీ పొలము యొక్క సరిహద్దుల్లో దేవుడు నీకు సమాధానం ఇచ్చునుగాక. నీ కుటుంబ సరిహద్దుల్లో దేవుడు నీకు సమాధానం ఇచ్చునుగాక. నీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నువ్వెక్కడున్నా కానీ తలల వంచు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ వాగ్దానం నీ జీవితంలో, నీ కుటుంబంలో నెరవేర్చబడునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నీ సేవకుడిగా, నీ దాసుడిగా తండ్రి, నేను మొరపెడుతున్నటువంటి మొరను ఆలకించండి. ఎంతవరకు నాయన ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్య సందేశాన్ని వింటున్నారో మా బిడ్డలందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఈరోజు వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చబడును గాక. నీ సరిహద్దులలో నీకు సమాధానము కలిగజేసేవాడును నేనే అని మీరు సెలవిస్తా ఉన్నారు. యేసు నామములో సమాధానం లేకుండా ఎవరైతే కొట్లాటలతో, కక్షలతో, పోరాటాలతో, విభేదాలతో సతమతం అవుతున్నారు ప్రభు, వారందరికీ యేసు నామములో సమాధానం వచ్చునుగాక. కోర్టుల వెంట, కేసుల వెంట తిరిగేటువంటి వారి జీవితంలో
యేసు నామములో సమాధానం వచ్చును గాక. ఈ సేవకుడిగా బిడ్డలందరినీ ఆశీర్వదిస్తున్నా, మీరే కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.